నమస్తే సనాతనీస్. మనము ఈరోజు మన సా శాలేం రాజు గారిది ఒక వీడియో మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. అతన్ని మాస్టర్ రోస్టింగ్ చేయబోతున్నాం. మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తాడో మీరే చూడండి. ఏసై ముందు మోకాళ్ళు నీ ఆడవాలి, అవసరమైతే నా పేరు నీ గ్రంథంలోంచి కొట్టే, ఆ ప్రజల్ని కాపాడని మోషే అన్నాడు. చూడండి, ఇశ్రాయేలుకు నా సహోదరులు రక్షణ పొందడం కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదునన్న పౌలు అన్నాడు. చూడండి, ఏసయ్యా నా తల్లిదండ్రిని రక్షించడం, నా వారిని రక్షించడం నీకంత ఇబ్బంది అయితే అవసరమైతే నన్ను నరకానికి పంపించైనా సరే వాళ్ళని రక్షించు ప్రభు అన్న భారం నీలో నుంచి పెళ్ళుబుకాలి. అప్పుడు దేవుడు సీరియస్గా తీసుకొని వాళ్ళని దర్శించడానికి అవకాశం ఉంది. ఏడవాలి, నీ కన్నీళ్ళు ఉండాలి, నీ ఆర్తధ్వని ఉండాలి దేవుని ముందు. నిజమైన మొర్ర వెళ్ళాలి దేవుని దగ్గరికి. నీ మొర్ర దేవునికి స్తోత్రం. మొత్తాన్ని అందుకే చెబుతున్నా, ముందే జాగ్రత్త పడండి. పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోండి, కుటుంబంలోని సభ్యుల్ని రక్షణలోకి నడిపించుకోండి, పరిచయస్తులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించుకోండి. సమాజంలో బంధువర్గంలో నీకు పరిచయస్తులకు వాళ్ళు ఏమన్నా అనుకోని ముందు దేవుని ప్రేమ చూపించు. వాళ్ళు గాయపడకుండా, వాళ్ళు ఆరాధించే వాటిని దూషించకుండా, ద్వేషించకుండా, దేవుడు నీ కొరకు ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గురించి, అలాగే హైందవ సాహిత్యం, వేద సాహిత్యం ఆయనను గురించి ఏం చెప్పిందో, ఆర్యులు ఏది నమ్మారో, ఎవరు నిజమైన దేవుడో, ఆయన నమ్ముకుంటే ఎందుకు నిత్య జీవమో, మన నిత్య జీవం కోసం ఆయన ఏం చేశాడో నువ్వు క్లారిటీ చెప్పు. అరే, మనుషులకి ఏమన్నా సుఖంగా సంతోషంగా ఉండే రైట్ లేదా? ఎంతసేపటికి ఏడవాలి ఏందిరా మీ బీడిఎస్ఎంలు? కావాలంటే నా పేరుని ఆ గ్రంథంలోంచి కొట్టే, నా ప్రజలను కాపాడని అంత గొప్ప త్యాగం చేసినట్టు చెప్తుంటే పాపులారిటీ కోసం పాకులాడతాండ్రు ఏమ్రా మీరు? ఇస్రాయేలీల కోసం శాపగ్రస్తుడిగా క్రీస్తు నుండి దూరంగా ఉండి శాపగ్రస్తుడిగా ఉండడానికి కూడా పౌలు రెడీగా ఉన్నాడంట. రక్షణ పొందడం, రక్షణ అంటే ఏమిరా? రక్షణ అంటే ఏంది చెప్పండి? వాళ్ళు చేసిన గొప్ప రక్షణ ఏందంటే, పిల్లల్ని చంపను, ఆడోళ్ళని పంచను, ఇట్లనే చేస్తాండు. అది కూడా ఫ్రెష్ గొర్రె, ఎక్కువ బొచ్చున గొర్రె, కొవ్వు పట్టిన గొర్రెలు కావాలంటాండు. ఏమేమో కోరికలు కోరుతాండు. వాటిల్లో మీకు త్యాగం కనిపిస్తుంది. ఏడు నుంచి కనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు. సరే కానీ అమ్మ చెప్పు, నువ్వు చెప్పు. అవసరమైతే నా తల్లిదండ్రులను రక్షించుకోవడానికి, పిల్లల్ని రక్షించుకోనికి, నా వాళ్ళని రక్షించుకోనికి నన్ను నరకంలో ఏంది ఇది? అంటే ఇది ఒక స్ట్రాటజీనా ఏమన్నా? నీకు అది ఇస్తే నేను ఇది ఇస్తా, ఏమైనా బిజినెస్ నడుపుతా అన్నవా? అప్పుడు కానీ ఆ దేవుడు సీరియస్గా తీసుకొని అది చేయడంట. అంటే బిజినెస్ సీరియస్గా ఉంటే మట్టుకు మాత్రమే ఆయన డీల్ చేస్తాడు, లేకుంటే దర్శనం ఇయ్యడు. ఏడవాలి ఏడుస్తానే ఉండాలి. బతుకు సుఖం సంతోషం ఉండకూడదు. ఆర్తధ్వని అంట కొత్త పదవు. అంటే ఆర్తనాదాలు కొంచెం తిప్పలేమో మనకు తెలియదు. ఆర్తనాదాలు వినిపించాలంటే ఏం కష్టం వచ్చిందని మళ్ళీ ఆర్తనాదాలు పెట్టనీకి? అంత కష్టంలో ఉన్నప్పుడు మంచిదేమన్నా చేసుకోవచ్చు కదా. ఆర్తనాదాల కోసం అని నమ్ముకోవడం అవసరమా? మళ్ళా కొత్త పదం మొర్ర అంట. ఈ మొర్ర అంటే ఏందో నాకు అర్థమవుతలే. ఆడు వేసుకో స్తోత్రం అనగానే నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత ఆత్రం అని. తర్వాత ఏం మురుగుతాండు శుద్ధం అనిపిస్తుంది. అట్లాంటప్పుడు నెక్స్ట్ ఏమన్నాడంటే, నెక్స్ట్ వాడి ప్లాన్ ఏంటంటే బిజినెస్ ఎట్లా ఎక్స్టెన్షన్ చేయాలనేది వాడు ప్లాన్ చెప్తాడు. చూడండి, ఫస్ట్ మీరు గొర్రెలు అయిపోవాలి. గొర్రెలు అయినాక మీ ఇంట్లో మీ పిల్లలు ఏమన్నా గొర్రెలుగా మారలేదంటే, మీ వాళ్ళు రక్షణలో లేరు, నా భక్షణకి తక్కువైంది, కాస్త పెట్టు మార్చు అని భయపెట్టేస్తారు. నెక్స్ట్ మీ బంధువులు, స్నేహితులు వీళ్ళని మార్చమంటారు. ఆ తర్వాత ఊరి జనులు, ప్రపంచంలో జనులు అని చెప్పేసి ఇక దొరికిన వాళ్ళని దొరికినట్టు కోరికి జాంబీ వైరస్ ఎక్కించి వాళ్ళని కూడా జాంబీలు లెక్క చేయమంటారు. ఆ తర్వాత వీళ్ళకి కన్వర్షన్ మేనియా అనే ఒక కొత్త వ్యాధి వస్తుంది అనమాట. వాళ్ళు పక్కన వాళ్ళని ఎట్లా మారుస్తారంటే వాళ్ళకి ఇంకొక కొత్త వ్యాధి క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఫోబియా అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ వ్యాధి దాని పూర్తి లక్షణాలు చూపించలేకున్నా వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ క్వశ్చనోఫోబియా ఈ వ్యాధి కూడా అంటించేస్తారు. ఈ రెండు వాటి లక్షణాలను కొంచెం కొంచెం చూపించిన టోటల్గా వాళ్ళు గొర్రెలుగా మారిపోతారు. మీకు బుద్ధి ఉందా? దేవుడు ఒక్కోడు ఏపేస్తాడు, డీప్ ఫ్రై చేస్తాడు.
నీకు క్వశ్చనింగ్ కెపాసిటీ ఉందా? నీ బ్రెయిన్ క్వశ్చన్ చేస్తుందా? నువ్వు సాతాను, అపవాది, సర్పసంతానం. చూసిండ్రా ఏమంటాండు? వాళ్ళు ఏమన్నా అనుకోని చీ తూ యాక్ అని ముక్క అని ఉమ్మని బయటికి రుబ్బని ఏమనుకోకు, సిగ్గు శరం అన్నీ వదిలిపెట్టి మొత్తాన్ని వదిలేసేసుకొని మళ్ళా సిగ్గలేకుండా అలా ఎమ్మడి పో, కొంపలమ్మడి తిరుగు, మార్చు, మొత్తం మార్చేయి, భయపెట్టే, మోసం చేసి. చూడండి ఎట్లా చెప్తాండు. బాధించకుండా నొప్పించకుండా అంటే తడిగుడ్డేసి గొంతులు కోసేయమని చెప్తాండాడు. మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ప్రేమించే వాటిని, పూజించే వాటిని అంట. మిగతా సగము రేపటి వీడియోలో చూద్దాం. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి వీడియోలు ఏడనన్నా కడుపు మండించినవి ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి. ఛానల్లో నెంబర్ ఉంది కదా. యేసు నమ్మకుంటే చెప్తాడేమో, నాకు నచ్చకుంటే చెప్తా. అట్లనే మన సనాతని సోల్జర్ 99 మెయిన్ ఛానల్ ఉంది కదా, అది కూడా చూడండి. అదేమో పద్ధతి ఉంటుంది, ఇది మన పద్ధతిలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.